హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీలో బీటెక్ చదవడానికి ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది? ఫ్రీ సీట్ రావాలంటే ఉన్న కండిషన్స్ ఏంటి? ఇవన్నీ నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఫీ రీయింబర్స్మెంట్ అంటే ముందు అసలు మనకి మీనింగ్ ఏంటంటే, మనం బీటెక్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాక మనం కట్టవలసిన కంప్లీట్ ఫీ అనేది గవర్నమెంట్ పే చేసేదాన్ని ఫీ రీయింబర్స్మెంట్ అనేది అంటారు. సో ఈ ఫీ రీయింబర్స్మెంట్‌కి మనకి గవర్నమెంట్ అనేది కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే పెట్టింది. అవన్నీ నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. సో మనకి ఏపీలో ఫీ రీయింబర్స్మెంట్‌కి ప్రతి ఒక్కళ్ళు అర్హులే అనమాట. క్యాస్ట్‌తో సంబంధం అయితే లేదు. మీరు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ, ఎస్టీ అయినా, ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ ఫీ రీయింబర్స్మెంట్ అనేది మీకైతే అప్లికబుల్ అవుతుంది. సో క్యాస్ట్‌తో సంబంధం లేదు. అలానే ర్యాంక్‌తో కూడా సంబంధం లేదు. కొన్ని కండిషన్స్ అయితే మనకి ఏపీ గవర్నమెంట్ అనేది పెట్టడం అయితే జరిగింది. అవి నేను మీకు ఒక్కొక్కటిగా అయితే చెప్తాను. సో కేర్‌ఫుల్‌గా అయితే వినండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఫీ రీయింబర్స్మెంట్ అనేది పొందడానికి అర్హులు ఎవరంటే మొదటిగా మీరు బీటెక్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాక మనకి ఇంజినీరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా 4 ఇయర్స్ అయితే ఉంటది కదా! సో మీరు ప్రతి సంవత్సరం 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తే మాత్రమే మీకు ఈ ఫీ రీయింబర్స్మెంట్ అనేది అప్లికబుల్ అవుతది. మీరు ఏదైనా ఇయర్‌లో 75% అటెండెన్స్ అనేది తెచ్చుకున్నట్లయితే ఆ సంవత్సరం మీకు గవర్నమెంట్ అనేది ఫీ అయితే పే చేయదు. సో సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో బీటెక్ చదువుతున్న వాళ్ళకి, అలానే డీమ్డ్ యూనివర్సిటీస్‌లో చదువుతున్న వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే మనకి కౌన్సెలింగ్‌లో ఎంసెట్ ఎగ్జామ్ పార్టిసిపేట్ చేయని కాలేజెస్‌ని డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి గీతమ్స్ అయితే ఎంసెట్‌లో పార్టిసిపేట్ చేయదు కాబట్టి మనకి గీతమ్స్‌లో చదువుతున్న వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదనమాట. అలానే ప్రైవేట్ కాలేజెస్‌లో చదువుతున్న వాళ్ళకి కూడా ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. ఈ ఫీ రీయింబర్స్మెంట్‌కి ఇనెలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి స్పాట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. స్పాట్ కోటా అంటే మనకి రెగ్యులర్ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి కంప్లీట్ అయ్యాక ఎంసెట్‌లో కాలేజెస్‌లో మిగిలిపోయిన సీట్స్‌ని ఫిల్ చేయడానికి మనకి లాస్ట్‌లో స్పాట్ కోటా అనేది స్పెషల్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ రౌండ్ ద్వారా కాలేజ్‌లో సీట్ తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఈ ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. ఫీ రీయింబర్స్మెంట్‌కి వీళ్ళు కూడా ఇనెలిజిబుల్. నెక్స్ట్ వన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేసే వాళ్ళు కూడా ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. నెక్స్ట్ మనకి ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే గనక కంప్లీట్‌గా మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చేసి 2.5 లాక్స్ కన్నా తక్కువ ఉండాలి ఆర్ ఈక్వల్ ఉంటేనే మీకు ఈ ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తది. అంతకన్నా ఎక్కువ ఉంటే గనక మీకు ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. మీ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా గానీ మీకైతే ఫీ రీయింబర్స్మెంట్ రాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోయినా గానీ గవర్నమెంట్ పెన్షన్ అనేది తీసుకుంటుంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయి గవర్నమెంట్ పెన్షన్ అనేది ఎవ్రీ మంత్ తీసుకుంటున్నట్లయితే మీకైతే ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. సో నెక్స్ట్ శానిటరీ వర్కర్స్‌కి గవర్నమెంట్ జాబ్ అయినా కానీ వాళ్ళ పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తది. శానిటరీ వర్కర్స్ అంటే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్, ఫర్ ఎగ్జాంపుల్‌గా గార్బేజ్ కలెక్టర్స్, వీళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తదనమాట వీళ్ళ పిల్లలకి. కాకపోతే వీళ్ళు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ మీ ఇంట్లో ఎవరికైనా 4 వీలర్ రిజిస్టర్ అయ్యి ఉంటే గనక మీ సర్‌నేమ్ మీద మీకు ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. ఒకవేళ టాక్సీస్, ట్రాక్టర్స్, ఆటోస్ ఉన్నా గానీ వాళ్ళైతే నడుపుకోవచ్చు. వాళ్ళ పిల్లలకైతే ఫీ రీయింబర్స్మెంట్ వస్తది. వాళ్ళ నేమ్ మీద రిజిస్టర్ అయ్యి ఉన్నా గానీ. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్‌లో ఏ ప్రాపర్టీ లేకపోయినా ఒకవేళ ప్రాపర్టీ ఉన్నా గానీ 1500 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ బిల్డప్ ఏరియా ఉంటే గనక ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తది. నెక్స్ట్ ఫ్యామిలీలో ఎవరు ఇన్‌కమ్ టాక్స్ కట్టకూడదు. ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నట్లయితే మీకైతే ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. నెక్స్ట్ మనకి మెట్ట, మాగాణి అని భూములైతే ఉంటాయి కదా! సో వెట్ ల్యాండ్ వచ్చేసి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. డ్రై ల్యాండ్ వచ్చేసి 25 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి ఫీ రీయింబర్స్మెంట్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే. అలా కాకపోయినా వెట్ అండ్ డ్రై 2 కలిపి 25 ఎకరాల కన్నా తక్కువ ఉంటేనే మీకైతే ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తది. సో ఏపీలో ఫ్రీ సీట్ అలానే ఫీ రీయింబర్స్మెంట్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఉన్న కండిషన్స్ అయితే ఇవి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫోని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.